తెలంగాణలోని జనగామ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆస్తి వివాదంతో 3 రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెలికట్టే యాదగిరికి 2 భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు, రెండో భార్యకి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. యాదగిరికి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా మొదటి భార్య కొడుక్కి 5 ఎకరాలు, రెండో భార్య కొడుక్కి 5 ఎకరాలు, కూతురికి 5 ఎకరాల ఆస్తి 3 భాగాలుగా పంపకం చేశాడు. అయితే కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు చనిపోగా అతనికి భార్య పిల్లలు ఎవరూ లేకపోవడంతో అతని వాటా 5 ఎకరాల ఆస్తిని కూతురు పేరు మీద రాసింది. అయితే కూతురికి రాసిన 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలు భూమిని అమ్ముకోగా 2 ఎకరాలు మిగిలింది. తండ్రి యాదగిరి 3 రోజుల క్రితం సోమవారం రోజు చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలను కుమారుడు నిర్వహించాలి. రెండవ భార్య కుమారుడు చనిపోగా మొదటి భార్య కుమారుడు ఉన్నాడు. దీంతో రెండవ భార్య కూతురు పేరు మీద రాసిన 5 ఎకరాల్లో మిగిలి ఉన్న 2 ఎకరాల భూమి తన పేరు మీదకు చేసే వరకు అంత్యక్రియలు జరగనివ్వనని కుమారుడు అడ్డుకున్నాడు. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాతో 3 రోజుల నుంచి తండ్రి అంత్యక్రియలు ఆగిపోయాయి. ఇంటి ముందు తండ్రి శవం పెట్టుకుని కుమారుడు చెల్లి పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి కోసం అన్న అడ్డుపడుతున్నాడు. గ్రామంలోని పెద్ద మనుషులు బంధువులు ఎంత చెప్పినా వినకపోవడంతో 3 రోజులు యాదగిరి దహన సంస్కారాలు నిలిచిపోయాయి. ముందు అంత్యక్రియలు నిర్వహిస్తే తర్వాత ఆస్తుల గురించి చూసుకుందామని చెబుతున్నా అతను వినడం లేదు.